కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వము పెట్రోల్, డీజిల్, సిఎన్జి ధరలు ఇబ్బడి ముబ్బడిగా పెంచింది. ఈరోజు ఉదయం నుండే అమల్లోకి వచ్చింది. 5 రాష్ట్రాల ఎన్నికలకు ముందు మేము ధరలు పెంచమని చెప్పి వాగ్దానం చేసింది ఈ దేశ ప్రజలకు. ఆ వాగ్దానాలన్నీ కూడా తుంగలో దొక్కి సామాన్యులపై భారాలు మోపింది. ఈ భారాలకు నిరసనగా ఈరోజు సిపిఎం పార్టీ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆటోకు తాళ్ళు కట్టి దాన్ని గుంజుతూ నిరసన వ్యక్తం చేయడం, లాగుతూ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. వాస్తవానికి 12 సంవత్సరాల బీజేపీ పాలనలో అచ్చేదీన ఆగాయని చెప్తున్నారు. వచ్చిన కాడి నుండి ప్రతి సంవత్సరం రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి, యువకుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి, మహిళలు అత్యాచారాలు, హత్యలు, రేపులు పెరిగిపోతూనే ఉన్నాయి. ఇలా దేశభక్తి పేరుతో, మతం పేరుతో మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ ఇవాళ మొత్తం కూడా అంటగాగుతున్నటువంటి ఆ మంటల్లో అంటగాగుతున్నటువంటి పరిస్థితి మంటలు చూస్తున్నాం. ఇలా విపరీతమైన పెట్రోల్, డీజిల్ మొన్నటికి మొన్న గ్యాస్ ధర 1000 రూపాయలు పెంచారు. ఇలా హోటల్లో విపరీతమైనటువంటి ఛార్జీలు పెంచినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా సామాన్యులకు ధరాఘాతమే. బీజేపీ ప్రభుత్వం వచ్చిన కాడి నుండి సంపన్నులకు, పెట్టుబడిదారులకు, కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ ఉంది, స్పష్టంగా కనిపిస్తూ ఉంది. లక్షల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం రాయితీలు ఇస్తుంది, మాఫీ చేస్తుంది. అది సంపన్నులకు మాఫీ చేస్తావు, పేద ప్రజలకు, సామాన్యులకు ధరాఘాతమా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం. ఇవాళ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళనలోకి రాకపోవచ్చు, కొన్ని సందర్భాల్లో ఆందోళనలో పాల్గొనవచ్చు. కానీ బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను గమనిస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో 303 పార్లమెంటు స్థానాల నుంచి వెళ్ళి 240 స్థానాలకు దింపారు. రేపు రాబోయే ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టే రోజులు దగ్గర పడ్డాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజలను ఐక్యం చేస్తూ ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మిల్కూరు వాసుదేవ్ రెడ్డి, సిపిఎం పార్టీ కరీంనగర్ జిల్లా కార్యదర్శి.